హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకైతే బ్లౌజ్ పీస్తో 1 ఇయర్ బేబీకి ఫ్రాక్ ఎలా కట్ చేయాలి అండ్ ఎలా స్టిచ్ చేయాలి అనేది అయితే చూపిస్తానండి ఈ వీడియోలో మీకు. నార్మల్గా మన ఇంట్లో అయితే బ్లౌజ్ పీస్లు ఉంటాయి కదండి, వాటితో ఫ్రాకు మన పాపకి మనమే ఎలా కుట్టుకోవాలో ఈజీ మెథడ్లో అయితే మీకు చూపిస్తానండి. కట్ చేయడం అండ్ స్టిచ్ చేయడం కూడా. ముందుగా క్లాత్ని అయితే డబుల్ ఫోల్డింగ్ చేయాలండి. ఇలా సమానంగా డబుల్ ఫోల్డింగ్ చేసి అంచులు మన వైపు ఉండేలా చూసుకోవాలన్నమాట. ఈ విధంగా అంచులు మన వైపు ఉండేలా ఫోల్డ్ చేసుకోవాలండి. తర్వాత దీన్ని ఇంకో డబుల్ ఫోల్డ్ చేయాలంటే మొత్తం 4 మడతలు అయితే వస్తుందండి క్లాత్. ఇలా 4 మడతలు వచ్చాక ఇప్పుడు దీనిపైన అయితే మనం మెజర్మెంట్స్ మార్క్ చేసుకోవాలండి. ముందుగా చెస్ట్ లూజ్ని అయితే మార్క్ చేసుకుందాం. మా అమ్మాయి చెస్ట్ లూజ్ అయితే 7 ఇంచెస్ అండి. ఇదైతే 7.5 ఉంది. నేనైతే ఉంచేస్తున్నానండి. ఈ లూజ్ అయితేనే సరిపోతుందనమాట. నెక్స్ట్ నెక్ లెంత్ వచ్చేసి 3.5 ఇంచెస్ అండి. మ్యాక్సిమం ఎవరికైనా ఇది సరిపోతుంది 1 ఇయర్ బేబీకి. నెక్ విడ్త్ వచ్చేసి 1.5 ఇంచెస్. ఈ రెండింటిని కలిపి ఇప్పుడు ఒక బాక్స్లా డ్రా చేసుకోవాలండి. ఈ విధంగా ముందుగానే ఈ మధ్యలో మనకు నచ్చిన నెక్ అయితే మార్క్ చేసుకోవచ్చు. రౌండ్ కానీ వీ కానీ మన ఇష్టం అనమాట. నేనైతే ఇప్పుడు రౌండ్ చేస్తున్నానండి. ఇప్పుడైతే షోల్డర్ మార్కింగ్ చేస్తున్నానండి. షోల్డర్ వచ్చేసి 2 ఇంచెస్ అనమాట. 2 ఇంచెస్ కానీ 1.5 ఇంచెస్ కానీ సరిపోతుందండి మ్యాక్సిమం. ఆర్మ్ రౌండ్ కోసం అయితే 4 ఇంచెస్ మార్క్ చేస్తున్నానండి. మ్యాక్సిమం 1 ఇయర్ బేబీకి అయితే 4 ఇంచెస్ సరిపోతుందండి. అంతకంటే ఎక్కువ అయితే బాగోదు. ఆర్మ్ రౌండ్ లోపలికి 1 ఇంచ్ మార్క్ చేసుకుని రౌండ్ మార్క్ చేసుకోవాలండి ఆర్మ్ రౌండ్స్ కోసం. ఇప్పుడైతే బాడీ లెంత్ అయితే మార్క్ చేసుకుందామండి. నేనైతే బాడీ లెంత్ వచ్చేసి 9 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను అనమాట. 9, 8 సరిపోతుందండి మ్యాక్సిమం. అంతకంటే ఎక్కువ అయితే బాగోదు, బాడీ పొడవు అయిపోతుంది అనమాట. నేనైతే 9 ఇంచెస్ మార్క్ చేస్తున్నానండి. పైన ఒక 1/2 ఇంచ్, కింద ఒక 1/2 ఇంచ్ ఖర్చుకుపోతే 8 ఇంచెస్ మిగులుతుందనమాట కుట్టేసరికి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మార్క్ చేసుకుని ఈ పీసులను అయితే కట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మార్క్ చేసిన పీసుల్ని నెక్ రౌండ్ ఇలా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ రౌండ్ కూడా కట్ చేసుకోవాలన్నమాట. ఈ రెండు కట్ చేసుకున్న తర్వాత ఇంకా ఏమైనా ఎడ్జెస్ ఉంటే సెపరేట్ చేసుకోవాలండి. అండ్ ఈ 4 ఎడ్జెస్ కూడా ఈక్వల్గా ఉండేలాగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడైతే బాడీ పార్ట్ అయిందండి. ఇంకా పీస్ మిగులుతుంది కదా, దాంట్లో అయితే ఫ్రిల్స్ పార్ట్ కోసం తీసుకుందాం అనమాట. ఇలా 2 భాగాలుగా చేసాం కదండి. దీన్ని 2 మడతలు ఉంది కదా, దీన్ని అయితే 2 పీసులుగా సెపరేట్ చేయాలి. సెంటర్కి కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే కటింగ్ ప్రాసెస్ అయితే పూర్తయిందండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ముందుగా ఒక క్రాస్ పీస్ని అయితే తీసుకుని దాన్ని బాడీ పార్ట్ పై వైపున పెట్టి నెక్ చుట్టూ ఇలా కుట్టు వేసుకోవాలండి. నెక్ చుట్టూ ఇలా కుట్టు వేసిన తర్వాత దీన్ని అయితే లోపలికి పెట్టి పై వైపు ఇంకో కుట్టు వేసుకోవాలన్నమాట. సేమ్ ఇలాగే కూడా బ్యాక్ పార్ట్కి కూడా ఇదే విధంగా చేయాలండి. అంటే బ్యాక్ పార్ట్కి చిన్న ఓపెన్ అయితే పెట్టుకోవాలండి. బ్యాక్ సైడ్ అంటే కరెక్ట్గా బ్యాక్ పార్ట్ సెంటర్లో ఒక 2 ఇంచెస్ కట్ చేసి దానికి కూడా ఇలా క్రాస్ పీస్ తీసుకుని ఇలా అతుక్కుంటే సరిపోద్దండి. సేమ్ ఫ్రంట్కి అయితే ఎలా చూపించాం, బ్యాక్ కూడా అలా అతికించుకుంటే సరిపోద్ది అనమాట. కానీ చిన్న హోల్ అయితే పెట్టుకోవాలన్నమాట. బ్యాక్ సైడ్ ఓపెన్ పెట్టుకుని దానికి ఒక హుక్స్, ఒక తాడు వేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఫ్రంట్ బ్యాక్ 2 రెడీ చేసుకోవాలన్నమాట. ముందుగా నెక్కి అయితే పైపింగ్ వేసుకుని రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసిన తర్వాత ఫ్రంట్ బ్యాక్ కూడా డాట్స్ అయితే వేసుకోవాలండి. షోల్డర్ని మధ్యలో ఒక మడత పెట్టి డాట్స్ అయితే వేసుకోవాలండి. డాట్స్ వచ్చేసి ఒక 1.5 ఇంచెస్ వేసుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ బ్యాక్ కూడా డాట్స్ వేసుకోవాలన్నమాట. ఫ్రంట్ బ్యాక్ డాట్ వేసిన తర్వాత బాడీ పార్ట్ని రైట్ సైడ్ పెట్టాలి. ఫ్రిల్స్ పార్ట్ని రాంగ్ సైడ్ పెట్టి ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళాలండి. ఫ్రిల్స్ అనేవి చిన్నగా పెట్టుకోవచ్చు, పెద్దగా కూడా పెట్టుకోవచ్చు అండి. మన చాయిస్ అది. ఇలా అయితే ఫ్రిల్స్ పెట్టుకోవాలండి. ఫ్రంట్ బ్యాక్ కూడా ఇదే విధంగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. ఫ్రిల్స్ పెట్టుకున్నాక
ఒక కుట్టు వేసిన తర్వాత రెండో కుట్టు కూడా వేసుకుంటే స్ట్రాంగ్గా అయితే ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఇలా ఫ్రంట్ బ్యాక్ కూడా ఫ్రిల్స్ పెట్టుకుని రెడీ చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రంట్ బ్యాక్ కూడా ఫ్రిల్స్ పెట్టిన తర్వాత షోల్డర్స్ అయితే జాయిన్ చేసుకుందామండి. ఇప్పుడు మనం షోల్డర్ జాయిన్ చేయాలి. ఫస్ట్ ఈ విధంగా షోల్డర్స్ అయితే జాయిన్ చేసుకోవాలండి. రెండు వైపులా షోల్డర్ జాయిన్ చేసిన తర్వాత ఆర్మ్ రౌండ్ ఉంది కదా, దాన్ని అయితే నేను మడత పెట్టి కుట్టేస్తున్నానండి. ఇలా చూస్తున్నారు కదా, ఇలా డబుల్ ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నాను అనమాట. లేదంటే నెక్కి వేసినట్టే దీనికి కూడా క్రాస్ పీస్తో వేయొచ్చండి. కానీ ఈజీగా ఉంటుంది. ఇలా అయితేనే ఈజీగా అయిపోద్ది అనమాట. అంటే ఇది కాటన్ పీసే కదండి, పర్లేదు ఇలా మడత వేసుకోవచ్చు. సిల్క్ది అయితే మాత్రం క్రాస్ పీస్ వేసుకోవాలండి, లేదంటే క్లాత్ పీసులు వచ్చేస్తుంది అనమాట. కాటనే కాబట్టి ఇలా మడత పెట్టి కుట్టేసుకుంటే సరిపోతుంది. రెండు వైపులా కూడాను ఆర్మ్ రౌండ్ వచ్చి ఇలా మడత పెట్టేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ కూడా. ఇలా ఈ విధంగా రెండు వైపులా వేసుకున్న తర్వాత సైడ్ జాయిన్ చేసుకోవడమేనండి. ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్స్ అయితే చేసుకుందాం. రెండు వైపులా మనం బాడీ చెస్ట్లు చూసుకుని సైడ్ జాయింట్స్ అయితే బాడీకి చేసుకుని అండ్ ఫ్రిల్స్ కూడా చేసుకుందామండి. ఇలా చివరి వరకు ఇలా రెండు పక్కల సైడ్ జాయిన్ చేసిన తర్వాత ఫైనల్గా అయితే చివరైతే మడత పెట్టి 1 ఇంచ్ మడత పెట్టి కుట్టుకోవాలండి. ఒకవేళ బ్లౌజ్ పీస్కి అదే ఎడ్జెస్ అయితే అవసరం లేదు. ఎడ్జెస్ లేనట్టయితే ఒక 1 ఇంచ్ లోపలికి మడత పెట్టుకుని ఇలా ఈ విధంగా కుట్టు అయితే వేసుకోవాలండి. ఇలా కుట్టుకుంటే మనకు ఫ్రాక్ రెడీ అయిపోయినట్టే అండి. ఫైనల్గా చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రాక్ చుట్టూరు కుట్టు వేసుకోవాలండి. ఫైనల్గా ఫ్రాక్ అయితే రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, మా పాపకైతే కూడా వేశాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ చూస్తూనే ఉండండి. డైలీ ఒక వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను అనమాట.